ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు సరఫరా చేయాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ సురక్షిత పథకం పక్కదారి పట్టిందని తాతపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుటం సత్యనారాయణ ఆరోపించారు. కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామంలో కొందరు రైతులు తమ సొంత పొలాల్లోకి పైప్ లైన్లు వేయించుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పుంత రహదారులపై ఉన్న ఫలసాయం చెట్లు ప్రొక్లైన్లతో తొలగించి గాడి తవ్వి పైప్ లైన్లు వేస్తున్నారన్నారు. పంచాయతీ పాలకవర్గం అనుమతి లేకుండా ఫలసాయం చెట్లు తొలగిస్తూ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆయన ఆరోపించారు. జల్ జీవన్ పథకాన్ని దారి మళ్లిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని అడ్డుకొని గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు గుటం సత్యనారాయణ, గోపాలరావుపేట. మా గోపాలరావుపేటలో జీజేఎం పైప్ లైన్ మొత్తం అగ్రికల్చర్ కొబ్బరి తోటలుగా ఈ పైప్ లైన్ వేస్తున్నారు. అలాగే పంచాయతీ తీర్మానం కానీ ఏ విధమైన తీర్మానం లేదు. దీనికి తీర్మానం లేకపోకుండా మరి జేఈ గారు తీసుకున్నారు, సెక్రటరీ గారు తీసుకున్నారు. సెక్రటరీ గారిని అడిగితే మాకు తెలియదు, ఎవరికి మాకు చెప్పలేదు అంటున్నారు. జేఈ గారిని పొద్దున చేస్తే నేను 1 గంటకు వచ్చాను ఇక్కడికి. 1 గంటకు వచ్చినప్పుడు 1 గంట నుంచి కూడా ఇక్కడికి కనీసం వస్తున్నాను అంటున్నాడు, కానీ మాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు అతని దగ్గర నుంచి. అలాగే తంగేడిపేట నుంచి సూర్యారావుపేట టర్నింగ్ వరకు కూడా ఎవరికి పంచాయతీలో ఇన్ఫార్మ్ చేయకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వేసుకుని వీళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మరి ఈ గవర్నమెంట్ విధానము మరి ఏంటో ఎవరికి తెలియట్లేదు. గ్రామ ప్రజలకి ఇలాగ కొబ్బరి తోటలకు నీరు పెడితే ఈ విధమైన గోపాలరావుపేటకి ఏ విధమైన సుప్ప నీరు ఉండదు. అలాగే తంగేడిపేట నుంచి సూర్యారావుపేట కూడా అదే పరిస్థితి. అక్కడ ఏ విధమైన ఇల్లు లేవు. ఇల్లు లేకపోయినా కానీ పైప్ లైన్ ఇస్తున్నారు. పైప్ లైన్ ఇచ్చి పాకలు పెడతారట. మరి దీని సర్క్యులర్ ఉందో ఏదుందో మరి తెలియట్లేదు. ఈ విధంగా కనీసం పంచాయతీకైనా కానీ సర్పంచ్ గారికి కానీ ఈ సెక్రటరీకి కానీ ఏ విధమైన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అలాగే ఈ ఓసీ ఏరియా సౌదరీస్ ఏరియా నుంచి అలాగా తంగేడిపేట వరకు బోధు తవ్వుతూ మూడు స్తంభాలు పగలగొట్టేశారు. 3 స్తంభాలు పడగొట్టేశారు. అది కూడా పంచాయతీకి ఏ విధంగానే చెప్పలేదు. పంచాయతీకి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. పంచాయతీ స్తంభాలు పడగొట్టేయడం, పంచాయతీ స్తంభాలు చెట్లు కొబ్బరి చెట్లు మొత్తం నరికేశారు. కొబ్బరి చెట్లు నరికేశారు, పంచ చెట్లు నరికేశారు. పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మరి పరిపాలన ఏంటో ఈ విధానం ఏంటో ఏమీ తెలియట్లేదు. పంచాయతీలో జరిగే ఏ కార్యక్రమైనా కూడా పంచాయతీ సర్పంచ్కి ఎవరు కూడా తెలియపరచట్లేదు. వాళ్ళు టీడీపీ నాయకులు వచ్చే వాళ్ళే చేసుకోవటం పంచాయతీకి ఏ విధంగా మీటింగ్ పెట్టినా కానీ పంచాయతీలో పార్టీ కార్యక్రమాలు కూడా పంచాయతీలోనే చేస్తున్నారు వీళ్ళు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను నేను.